తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జగన్ మరోసారి ఏపీ సీఎం అవుతారని వీరభద్రస్వామి అన్నారు. జగన్ ఎదుర్కోలేక కొందరు పొత్తులు పెట్టుకుని గుంపులుగా వస్తున్నారని ఆరోపించారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో మహిళల తాగునీటి కోసం రోడ్డెక్కారు. కోడుమూరు మండలం గోరంట్లలో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందంటూ నిరసన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాన్ని ముట్టడించి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని మహిళలు కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కొమరాడ మండలం గౌరవలస గ్రామానికి చెందిన కొడలి వెంకటరామనాయుడు అనే రైతు తన సైకిల్ను ఏనుగుల ధ్వంసం చేశాయంటూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. భుజంపై ధ్వంసమైన సైకిల్ను మోసుకుని వచ్చి న్యాయం చేయాలంటూ కలెక్టర్ను కోరాడు. ఆ సంఘటన చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ప్రముఖ సినీ నటి అనన్య నాగళ్ళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులతోనే తంత్రా సినిమా ఘన విజయం సాధించిందని అనన్య తెలిపారు. ప్రస్తుతం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ హోటల్ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు ఆమె. తిరుపతి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. నాయుడుపేట బజార్ వీధిలో ఒక జ్యువెలరీ షాప్లో పాటు కిరాణా షాప్లో చోరీకి పాల్పడ్డారు. వరుస చోరీలతో పట్టణ ప్రజలు హడలిపోతున్నారు. మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్లే దొంగలు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.